Okay, find the mode of the given data. సింపుల్ అబ్జర్వేషనే. మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఆ డేటాలో చూసుకోండి, ఏది ఎక్కువసార్లు వచ్చిందో చూసుకుంటే జాగ్రత్తగా చూడండి. ఏది ఎక్కువసార్లు వచ్చిందంటే 49 అండి. ఎన్నిసార్లు వచ్చింది? 4 times. ఇంకా ఏది 3 times కూడా రావాలా చూడండి. 54 ఉంది, 2 times వచ్చింది. అలాగే 43 ఉంది, 2 times వచ్చింది. అట్లా సో 44 కూడా ఉంది, దట్ ఈజ్ ఆల్సో 2 times వచ్చింది. అన్నీ 2 times వచ్చినాయి ఇంక చాలా వరకు. బట్ 4 times వచ్చింది ఏదయ్యా అంటే దట్ ఈజ్ 49. సో ఎక్కువ సార్లు వచ్చిందే కదా, మనకు తెలుసు కదండి మోడ్ ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ 2x² + 6 + 3 = 0. నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలి. ఎవ్రీ టైం ఇస్తున్నాను చూసుకోండి. నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే దాని యొక్క డిస్క్రిమినెంట్ డెట్ అంటాం కదా, b² - 4ac. దిస్ డిస్క్రిమినెంట్ డెట్ ఈజ్ ఈక్వల్ టు b² - 4ac. ఇదిగో ఇదేమో a అండి, ఇక్కడ xకు ముందు b, ఇదేమో c. సో b² అంటే 1 కదా, xకు ముందు 1 - 4 ఇంటూ a అంటే 2 అండ్ c అంటే 3 అయిపోయింది. 1 మైనస్ అది ఇంకేముంది అక్కర్లేదు, సరే రద్దాంలేండి. 1 - 24 దట్ ఈజ్ ఈక్వల్ టు -23 < 0. సో ఈ డిస్క్రిమినెంట్ <0 అయితే రూట్స్ సేమ్ రూట్స్ అవుతాయండి, ఇమాజినరీ రూట్స్ అండి. సో నాట్ రియల్ రూట్స్. సో ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఓకే ప్లీజ్. ఓకే, ఏబిసిడి అనేది ఒక ట్రెపీజియం అండి. ఏబిసిడిఏ ట్రెపీజియం. దాంట్లో ప్యారలల్ సైడ్స్ ఏంటంటే బీసీ ప్యారలల్ టు ఏడి. అంటే డయాగ్రామ్ గీసేసుకుందాం ముందు. ఇదిగోండి, దిస్ ఈజ్ బీసీ అనుకుందాం ఇది. అలాగే ప్యారలల్ టు ఏడి కదా ఇది. సో దిస్ ఈజ్ ఏ బిసి అండ్ డి. సో దీస్ 2 ఆర్ ప్యారలల్. ఇదిగో ఈ 2 ప్యారలల్, అందుకనే గీసాం. రైట్, ఇంకేమి ఇచ్చాడు దీంట్లో? ఏసీ ఈజ్ ఈక్వల్ సిడి అన్నాడండి. చూడండి, ఇదిగో ఏసీ అంటే ఇది, దిస్ ఈజ్ ఈక్వల్ టు సిడి దిస్ వన్, అంతే. సరే, ఇంకేమి ఇచ్చాడంటే వాడు ఇచ్చింది యాంగిల్ ఏబిసి 13 అట. ఇదిగోండి ఏబిసి, దిస్ ఈజ్ 13, దట్ ఈస్ గివెన్ యాజ్ 13 degrees. అండ్ బిఏసి, ఇదిగోండి బిఏసి, దట్ ఈస్ గివెన్ యాజ్ 164. అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏసిడి? ఇదిగోండి ఏసిడి, దిస్ వాల్యూ ఎంత అని అడిగాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏసిడి? అది డయాగ్రామ్ మొత్తం అర్థం చేసుకోండి, తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకు తెలుసు కదా ఈ కోణం, ఈ యాంగిల్ మొత్తం ఈ 2 కలిపి 180 ఉండాలి కదా. అంటే ఇదిగో దీంట్లో కొద్ది ముక్క ఉంది. సో ఇది కలిపి 180 ఉండాలి. 164 and 13 177. కాబట్టి ఇది ఎంత అండి? మధ్య కిందది ఇది 3, మొత్తం కలిపి 180. రైట్, ఇప్పుడు వద్దాం. సో ఈ 2 ప్యారలల్ సైడ్స్ కదండి, ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇది 3 అయితే ఇక్కడ కూడా 3, దట్ ఈస్ 3. రైట్, ఆ తర్వాత ఈ 2 ప్యారలల్ కాబట్టి, అంతేగాని ఈ 2 ఈక్వల్ కాదు, అది ప్యారలల్ కాబట్టి ఇది 3. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఈ ట్రయాంగిల్లో ఇదిగోండి సిడి అండ్ ఏసీ ఈక్వల్గా, సిడి ఎదురుగా 3 ఉంది కాబట్టి ఈక్వల్ సైడ్స్ ఎదురు యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా ట్రయాంగిల్లో. సిడి ఎదురుగా 3, ఇదిగో ఏసీ ఎదురుగా ఇక్కడ కూడా ఎంత ఉండాలండి? 3. అయిపోయింది. ఇంక మనకి ఈ యాంగిల్ కావాలి కదా, మరి ఈ 2 కలిపిన 180 ఉండాలి. దాంట్లో ఇది ఒక 3, ఇది ఒక 3, 6 పోయింది. కాబట్టి ఇది ఎంత ఉండాలండి? 174. దట్ ఈజ్ 174 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అక్కడ పేపర్లో 164 ఇచ్చాడు, బట్ దట్ ఈజ్ రాంగ్ అండి. 174 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్, ప్లీజ్ టేక్ డౌన్. ఓకే, ఇక్కడ ఒక టేబులర్ ఫార్మాట్ ఇచ్చి దానికి మీడియన్ కనుక్కోమన్నాడు. ఏం వర్రీ అవ్వక్కర్లేదండి, క్లాసెస్ ఇచ్చాడని చెప్పి పెద్ద ఫార్ములా అక్కర్లా, చాలా సింపుల్గా వచ్చేస్తున్నాడు. ఆన్సర్ మాత్రం చాలా ఈజీగా ఇస్తున్నాడు. చూడండి, మనకి మీడియన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? < క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఆరోహణ సంచిత పౌనఃపున్యం అంటాం కదా, అది కనుక్కోవాలి. <
క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఎలా వస్తుంది? పైనుంచి యాడ్ చేసుకుంటే ఇది 37, 11 యాడ్ చేస్తే 48, 26 యాడ్ చేస్తే 74, 10, 84, 39, 93, 123, 125 యాడ్ చేస్తే 148 అండ్ 166, 18 కూడా కలిపితే. ఇప్పుడు మీడియన్ క్లాస్ ఏది? సో n/2 ఎంత? n అంటే ఇది కదా టోటల్ 166, దాంట్లో సగం. సో n/2లో సగం అంటే 166లో సగం అంటే ఎంత? 83. 83 ఎక్కడుంది? ఇక్కడ 37 వరకే ఉంది, ఇక్కడ 48, ఇక్కడ 74, ఇదిగోండి 83 ఇక్కడ ఉంది, అంతే కదా? రైట్ అండి. అంటే ఇది మీడియన్ క్లాస్ అని అర్థం. దిస్ ఇస్ ద మీడియన్ క్లాస్. అంటే ఈ క్లాసులో ఉండాలి 45 to 15 ఉంటుంది మీడియన్ క్లాస్ ఇది కాబట్టి మీడియన్ ఎలా ఉంటుంది? 45 to 55 సారీ. ఏంటి అక్కడ ఆన్సర్స్లో మీరు చూస్తే 54 ఒక్కటే ఉంది ఆ మధ్యలో. సో యువర్ మీడియన్ ఈజ్ హౌ మచ్ అండి? 54 ఈజ్ ద మీడియన్. అట్లా ఇస్తున్నాడు, అందుకని చూసుకోండి 54 మన మీడియన్. ఓకే. The ratio of the exterior angle to the interior angle of a regular polygon is 1:4. అయితే what is the number of sides of that polygon? సో దాంట్లో ఉన్నటువంటి భుజాల సంఖ్య ఎంత? ఇప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు అండి, దిస్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ దిస్ ఈజ్ ఇంటీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ని మేక్ దట్ ఎక్స్టీరియర్ యాంగిల్ 2, దాన్ని 2 చేసుకోండి. అంటే దీన్ని డబల్ చేస్తే సరిపోద్ది. అంటే ఇప్పుడు ఇది డబల్ 2, ఇది డబల్ అయితే ఎంత? 8. అప్పుడు ఇంకా రెగ్యులర్ పాలిగన్కి నంబర్ ఆఫ్ సైడ్స్ ఏంటయ్యా అంటే ఈ రెండింటి యొక్క సమ్మే, అంతే. ఇది 2 ఉంటే ఈ రెండింటి ఏది ఎక్స్టీరియర్ యాంగిల్ 2 చేసుకుంటే ఈ రెండింటి సమ్ 2 and 8, 10. ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ 10. ఓకే ప్లీజ్. ఓకే, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. సింపుల్ అబ్జర్వేషనే, మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఆ డేటాలో చూసుకోండి ఏది ఎక్కువ సార్లు వచ్చిందో చూసుకుంటే జాగ్రత్తగా చూడండి ఏది ఎక్కువ సార్లు వచ్చిందంటే 49 అండి. ఎన్నిసార్లు వచ్చింది? 4 times. ఇంకా ఏది 3 times కూడా రావాలా చూడండి. 54 ఉంది, 2 times వచ్చింది. అలాగే 43 ఉంది, 2 times వచ్చింది. అట్లా సో 44 కూడా ఉంది, దట్ ఈజ్ ఆల్సో 2 times వచ్చింది. అన్నీ 2 times వచ్చినాయి ఇంక చాలా వరకు. బట్ 4 times వచ్చింది ఏదయ్యా అంటే దట్ ఈజ్ 49. సో ఎక్కువ సార్లు వచ్చిందే కదా, మనకు తెలుసు కదండి మోడ్ ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి